నెల్లూరు నగరం పప్పుల వీధిలో కొండా ప్రవీణ్ శంకర్ మిత్రమండలి ఆధ్వర్యంలో సంక్రాంతి కానుక సేవా కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి పొంగూరు నారాయణ విచ్చేశారు. మంత్రికి ప్రవీణ్ శంకర్ ఆధ్వర్యంలో స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలతో పాటు చిన్నారులు సాంప్రదాయ నృత్యాల ప్రదర్శనతో ఘనస్వాగతం పలికారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని పిల్లలకి నారాయణ గాలిపటాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నిరుపేదలకు సంక్రాంతి కానుక అందజేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ సేవా కార్యక్రమాలు చేస్తున్న కొండా ప్రవీణ్ శంకర్ మిత్రమండలికి అభినందనలు తెలియజేశారు. సంక్రాంతి కానుక కింద 1020 మంది పేదలకు ఫల సరుకులు పంపిణీ చేయడం గొప్ప విషయమన్నారు. 3 ఏళ్లుగా ఈ కార్యక్రమం చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారని ప్రశంసించారు. 73 లక్షలతో వాటర్ ట్యాంకులకు టెండర్లు పిలిపించామని, త్వరలోనే పనులు ప్రారంభిస్తామని చెప్పారు. ఎవరూ అడగకుండానే ఇవన్నీ చేస్తున్నానని, ప్రజా సమస్యల పరిష్కారమే మా ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు. మంచి కార్యక్రమాన్ని ప్రవీణ్ గారు గత 4 సంవత్సరాలు చేస్తున్నారు, కంటిన్యూస్గా మధ్యలో ఆపేయకుండా. అందుకు వారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఈరోజైతే 1020 మందికి కొండా ప్రవీణ్ శేఖర్ గారి యొక్క మిత్రమండలి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు 1020 మందికి ఫలసరుకులు సంక్రాంతికి ప్రతి ఒక్కరు వాళ్ళ కుటుంబ సమేతంగా వాళ్ళ పిల్లలతో అందరితో ఆనందంగా ఉండాలి, పండుగ చేసుకోవాలి. ఎంత పేదవాడైనా ఈ యొక్క పండుగలో ఆనందంగా ఉండాలి దాంతో ఈరోజు కొన్ని ఫలసరుకులు లక్షలుగా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. వారిని మరొకసారి అభినందిస్తున్నా. ఈరోజు ఏమిటే కాదు, గత 4 సంవత్సరాల నుంచి కంటిన్యూస్గా వారి యొక్క మిత్రమండలి ఇవ్వటం నిజంగా చాలా చాలా సంతోషం. ఈ ట్యాంక్ విషయం అడిగారు. ఆల్రెడీ ట్యాంకుకి సంబంధించి టెండర్లు పెంచారు. 73 లక్షలతో ఒక 4 ట్యాంకులు. నెల్లూరులో ఆల్రెడీ 5 ట్యాంకులను పునరుద్ధరించారు. 5 ట్యాంకులకు రిపేర్ అయిపోయింది. మరొక 4 ట్యాంకులకు సంబంధించి 73 లక్షలతో పెంచారు. పండుగ అయిన తర్వాత వర్క్ టేకప్ చేస్తారు. చక్కగా నీట్గా చేయమని ఇప్పుడే అధికారులకు ఆదేశించారు. అవి పూర్తి చేస్తారు. ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. గత 3 సంవత్సరాలు 300 మందితో చేసేవాడిని. ఈసారి కాలంతో ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టాము. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన మంత్రివర్యులు పొంగూరు నారాయణ గారు, అలాగే రైల్వే కమిషనర్ గారు, అసిస్టెంట్ కమిషనర్ గారు, మామూలు మధు గారు, అనురాధ మేడం గారు, బ్రహ్మగుప్తా గారు, కృష్ణమూర్తి గారు, వీరందరూ ఈ కార్యక్రమాన్ని రావడం చాలా సంతోషంగా ఉంది. అలాగే గతంలో నేను శ్రీ పాండురంగ అనుదాన సమాజానికి ఉన్నప్పుడు మనకి 20 ఏళ్ల సమస్య. ఎవరైనా చనిపోతే హాస్పిటల్లో ఇళ్ళకి తీసుకురారు, బాడీని ఓనర్లు తీసుకురాని. అటువంటి వాళ్ళు చాలా ఇబ్బందులు పడేవాళ్ళు. అటువంటి సమస్య ఉన్న రోజుల్లో ఆ రోజు మంత్రిగా ఉన్న మన నారాయణ గారికి చెప్పగానే మున్సిపాలిటీ నుండి 120 అంకణాలు మనకి శాంక్షన్ చేసి అనుదాన సమాజానికి ఇవ్వడం జరిగింది. దానిని 2 కోట్ల రూపాయలు నిధులు సేకరించి మా ఆర్యవైశ్యుల ద్వారానే సేకరించి దానిని అద్భుతంగా నిర్మించాము. సాంచేతనే దాన్ని కూడా ప్రారంభోత్సవం చేయించాము. అలాగే ఈ మధ్యకాలంలో పోయిన సంక్రాంతికి కొంతమంది నా వద్దకు వచ్చి 112 సర్వే నెంబర్ మన శ్రవణస్పేట నుండి నవాపేట శివాలయం వరకు ఈ సర్వే నెంబరు కనీసము 4-5 వేల మందికి దాంట్లో ప్రాపర్టీస్, ఇళ్ళు కానివ్వండి, ఖాళీ స్థలాలు కానివ్వండి, కొట్లు కానివ్వండి, అలా అనేక రకాలు ఉన్నాయి. వాళ్ళందరూ ఏమన్నా కొనుగోలు చేయాలన్నా, అమ్మాలన్నా అమ్ముకోలేని పరిస్థితులు వేరే సర్వే నెంబర్ వేసుకొని రిజిస్ట్రేషన్ చేసుకునేవాళ్ళు. అటువంటి సమస్యను నారాయణ గారికి దృష్టికి తీసుకొచ్చి చెప్పగానే సార్ వెంటనే ఆ సమస్యను ఎండోమెంట్ అధికారితో మాట్లాడి క్షణాల్లో ఆ సమస్యను మనకి పరిష్కరించారు. ఈరోజు 112 సర్వే నెంబరు ఎవరు ఏమైనా అమ్ముకోవాలన్నా కొనుక్కోవాలన్నా వేరే నెంబర్ని వేసుకొని రిజిస్టర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అటువంటి సమస్యను మేము చెప్పగానే సార్ తీర్చినందుకు సార్కి ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు ఈ సేవా కార్యక్రమానికి కూడా మొత్తం 120 మంది నాకు సహాయ సహకారాలు అందించి వారి దాతృత్వాన్ని చాటుకున్నారు. అలాగే రఘు గారు స్టేజ్ మీద కావాల్సిన రఘు చైర్మన్
ఈ టెంపుల్ చైర్మన్ కూడా ఈ టెంపుల్ తరఫున మనకి ఆర్థికంగా సహాయం అందించున్నారు. అలాగే ప్రతి విషయంలోనూ అందరూ నాకు తోడుండి ముందుకు తీసుకుపోతున్నందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సార్, ఈ వాటర్ ట్యాంక్ కూడా ఏదైనా కట్ చేస్తే ఈ పార్క్ మొత్తము కొంచెం నీట్గా అవుతుంది, అది కూడా కొంచెం చేయించారు సార్. అలాగే ఇప్పుడు పొట్టి శ్రీరాముడి విగ్రహం కూడా కొంచెం ట్రాఫిక్ ప్రాబ్లం ఉందని దాన్ని కూడా కొంచెము సార్ మార్చి సింగపూర్ తరహాలో అక్కడ వాటర్ ఫౌంటైన్ ప్లస్ విగ్రహానికి కూడా మంచి హంగులతో తయారు చేస్తున్నారు. నేర్చుకున్న రాజకీయం ఇది ఏంటంటే ప్రజల వద్దకు ప్రతి ఒక్క కార్యకర్త వెళ్ళి మేము ఇది చేస్తున్నాం, మీకేం కావాలో చెప్పండి, మేము చేసి పెడతాం. అది ముఖ్యం. సార్కి ఏంటంటే ప్రజలకు ఏం కావాలో తెలుసుకొని దాన్ని మీరు చేయండి, తర్వాత వాళ్ళు మనకేం చేసేది తర్వాత. అందుకని సారు గుర్తింపుకు, సారు ప్రజలకు ఇచ్చిన గుర్తింపుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకనంటే ఈ విధంగా ఎప్పుడు కూడా 40 ఏళ్ళ నుంచి ఏదో కొంతమంది ఉంటారు, అందరూ అలాగా చేయలేదు. సార్ చేసినట్టు ఇప్పుడు వరకు ఎవరు చేయాలి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఎవరికి ఏం కావాలో ఆయా వార్డులలో మనుషులను పెట్టారు. ఆయా వార్డులలో మీరు ఇక్కడికి వచ్చినందు వరకు ధన్యవాదాలు సార్. మీరు నా భూతో నా భవిష్యత్ అని చెప్పి అక్కడ ఫ్లైఓవర్ చేశారు సార్. 15 ఏళ్ళు 20 సంవత్సరాలు అయింది సార్, 25 సంవత్సరాలు అయింది ఇప్పటికీ. అది ఎవరు పట్టించుకోలేదు. బ్రహ్మాండంగా ఉంది సార్. ఆ ఫ్లైఓవరు ఎట్లా ఉందంటే కొత్త ఫ్లైఓవర్ లాగా ఉంది సార్. ఎవరైనా కానీ ఆ ఫ్లైఓవర్ మీద కొడితే కొత్తగా కట్టారా అని అనుకుంటారు. ఆ విధంగా చేశారు సార్. ధన్యవాదాలు సార్ మీకు. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువగల నారాయణ బేబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం, నెల్లూరు.